డియర్ స్టూడెంట్స్, దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ఫార్మేషన్ డే అవతరణ దినోత్సవాలనే వీడియోలో పరిశీలిద్దాం. దీనికోసం దేశాన్ని ఒక 5 భాగాలుగా విభజించి పరిశీలిద్దాం. ఫస్ట్ వన్ నార్థర్న్ రీజియన్ అంటే ఉత్తర ప్రాంతం, లడఖ్, జమ్మూ కాశ్మీర్ ఇవి రెండు కూడా అక్టోబర్ 31 ఏర్పడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ జనవరి 25, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ నవంబర్ 1, ఉత్తరాఖండ్ నవంబర్ 9, ఉత్తరప్రదేశ్ జనవరి 26. ఇక తూర్పు ప్రాంతం అంటే ఈస్టర్న్ రీజియన్, బీహార్ మార్చి 22, సిక్కిం మే 16, అస్సాం జనవరి 26, అరుణాచల్ ప్రదేశ్ ఫిబ్రవరి 20, నాగాలాండ్ డిసెంబర్ 1, మణిపూర్ జనవరి 21, మిజోరాం ఫిబ్రవరి 20, త్రిపుర జనవరి 21, మేఘాలయ జనవరి 21, వెస్ట్ బెంగాల్ జనవరి 26, జార్ఖండ్ నవంబర్ 15, ఒడిషా ఏప్రిల్ 1. ఇక మధ్య భారతదేశం ఛత్తీస్గఢ్ నవంబర్ 1, మధ్యప్రదేశ్ నవంబర్ 1, రాజస్థాన్ మార్చి 30. ఇక పశ్చిమ భారతదేశం వెస్టర్న్ రీజియన్ గుజరాత్ మే 1, దాద్రానగర్ హవేలీ అండ్ డయూ డమన్ 2020 జనవరి 26 ఏర్పడింది. ఇప్పటిదాకా ఏర్పడ్డ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నిటికన్నా చివరిగా ఏర్పడింది ఇదే. మహారాష్ట్ర మే 1, గోవా మే 30. సౌతర్న్ రీజియన్ అంటే దక్షిణ భారతదేశం కర్ణాటక నవంబర్ 1, తెలంగాణ జూన్ 2, ఏపీ ఇది 1953 అక్టోబర్ 1 మద్రాసు నుంచి ఏర్పడింది. కానీ 1956 నవంబర్ 1 తెలంగాణతో కలిసి ఇది ఆంధ్రప్రదేశ్గా మారింది. అయితే తెలంగాణ విడిపోయినప్పటికీ కూడా నవంబర్ 1 అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. పుదుచ్చేరి నవంబర్ 1, తమిళనాడు జనవరి 26, కేరళ నవంబర్ 1, లక్షద్వీప్ నవంబర్ 1, అండమాన్ నికోబార్ నవంబర్ 1.